హాయ్ ఫ్రెండ్స్, మన డీకే స్టడీ వరల్డ్ ఛానల్కి స్వాగతం. దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది తెలంగాణ యొక్క చరిత్ర. అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందు తెలంగాణలో ఏం జరిగింది, ఎవరెవరు పరిపాలించారు, దాని గురించి మనం చెప్పుకోబోతున్నాము. తెలంగాణ దక్కన్ పీఠభూమిలో ఎత్తైన ప్రాంతం కావున తెలంగాణని పరిపాలించిన రాజులు అప్పట్లో తెలంగాణలోని ఏదో ఒక ప్రాంతాన్ని వారి యొక్క రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళకంటే పూర్వం భారతదేశంలో తెలంగాణని మౌర్యులు, శాతవాహనులు, బదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కందూరి చోడులు, కాకతీయులు, ఆ తర్వాత ఢిల్లీ సుల్తానుల దండయాత్ర, బహమని రాజులు మొదలగు వారు పరిపాలించడం జరిగింది. కాబట్టి మనం వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలని ఇప్పుడు చెప్పుకుందాం. ఇది ఈ వీడియో ప్రస్తుతానికి తెలంగాణను పరిపాలించిన ముఖ్యమైన రాజులు, వాళ్ళ యొక్క చరిత్ర గురించి తెలుసుకోవడానికి మాత్రమే. మనం డీప్గా మళ్ళీ ఒక్కొక్క రాజు గురించి డీప్గా మొదటగా మౌర్యులు గురించి మనం చెప్పుకుంటే, మౌర్యులు 250 BCE కాలంలో వీరు పరిపాలించడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు పాకిస్తాన్లోని ఇట్లా కాందహార్ నుంచి ఇక్కడి నుంచి ఇట్లా ఇదంతా మన భారతదేశాన్ని 250 BCలో పరిపాలించడం జరిగింది. ఇదంతా మౌర్యులే పరిపాలించడం జరిగింది. మనం మొదటగా మౌర్యుల గురించి తెలుసుకుంటే, మౌర్యులు మన దేశాన్ని 321 BCE నుండి 185 BCE మధ్యకాలంలో పరిపాలించడం జరిగింది. అలాగే మౌర్యులు అప్పుడు పాకిస్తాన్లోని కాందహార్ నుంచి ఇలా ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని మౌర్యులు ఈ కాలంలో పరిపాలించడం జరిగింది. అప్పట్లో ఈ ప్రాంతం మౌర్యుల కాలంలో ఉండడానికి ఆధారంగా అశోకుని 13వ శిలాశాసనం ఆధారంగా చరిత్రకారులు నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా అప్పటి మౌర్యుల కాలంలో మన భారతదేశాన్ని పర్యటించిన విదేశీ యాత్రికుడు మొగస్తనీసు ఆంధ్రులకు 30 దుర్గములు ఉన్నాయని పేర్కొనడం జరిగింది. 30 దుర్గములు అంటే శత్రు దుర్భేద్యమైన ద్వారాలు అన్నమాట. ఈ మొగస్తనీసు మన ఆంధ్ర రాజ్యం ఎంతో బలమైనదిగా వర్ణించడం జరిగింది. దానికి సంబంధించిన మరియు ఆధారాలను బిఎస్ఎల్ హనుమంతరావు పేర్కొనడం జరిగింది. ఈ బిఎస్ఎన్ హనుమంతరావు ఒక చరిత్రకారుడు. ఇప్పటి మన ఆంధ్ర రాజ్యాన్ని అప్పట్లో బహుశా ములక అస్సక లేదా ప్రతిష్టాపన రాజ్యమే అని పేర్కొనడం జరిగింది. మౌర్యుల తర్వాత మన దేశాన్ని శాతవాహనులు పరిపాలించడం జరిగింది. శాతవాహనుల కాలంలో కోటిలింగాల, మన తెలంగాణలోని కోటిలింగాల ఒక వెలిగిన ప్రాంతం. శాతవాహనుల తొలి రాజధాని కూడా కోటిలింగాలని కావడం విశేషం. అయితే కొన్ని దశాబ్దాల వరకు కూడా ప్రతిస్థానపురం మరియు ధరణికోటనే తొలి రాజధానిగా శాతవాహనులు పరిగణించడం జరిగింది. శాతవాహనులు మన దేశాన్ని ఇక్కడ మ్యాప్లో ఇచ్చినట్లు ఈ భాగాన్ని పరిపాలించడం జరిగింది. శాతవాహనుల కాలంలో కోటిలింగాల తర్వాత ముఖ్యమైన నగరాలు ఇక్కడ అమరావతి,
ప్రతిష్టానపురం, ఉజ్జయిని, గిరినగర, వనవాసి నగరాలు ముఖ్యంగా పేరొందాయి. శాతవాహనులకు సంబంధించిన పలు నాణేలు కోటిలింగాల మరియు దాని పరిసర ప్రాంతాలలో లభ్యమయ్యాయి. కాబట్టి శాతవాహనుల తొలి కేంద్ర స్థానం గోదావరి తీర ప్రాంతమేనని పరిశోధకులు నిర్ణయించడం జరిగింది. అలాగే శాతవాహనుల అనంతరం తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కలిపి పాలించిన ఏ రాజ్యాలు కూడా లేవు. ఆ తర్వాత వచ్చిన ఇక్ష్వాకులు విజయపూర్ కేంద్రంగా పరిపాలన సాగించడం జరిగింది. తెలంగాణలోని కొన్ని తూర్పు ప్రాంతాలు ఇక్ష్వాకుల రాజ్యంలో భాగంగా ఉండేది. అదే కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని వకాటకులు పరిపాలించారు. వకాటక రాజు ప్రవరసేనుడి కాలంలో మొత్తం తెలంగాణ ప్రాంతం వకాటక రాజ్యంలో కలిసిపోవడం జరిగింది. మనం ఇక్కడ మ్యాప్లో చూసుకుంటే ఇక్ష్వాకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. అదేవిధంగా వకాటకులు ఈ ఇక్ష్వాకులు పరిపాలిస్తున్న సమయంలోనే ఈ రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది, ఈ ప్రాంతాన్ని భారతదేశంలోని. అలాగే ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు విజయపురి రాజధాని కేంద్రంగా పరిపాలించడం జరిగింది. ఈ ప్రాంతాన్ని వకాటకులు పరిపాలించడం జరిగింది. ఈ ప్రాంతాన్ని పల్లవులు, ఈ ప్రాంతాన్ని చోళులు పరిపాలించడం జరిగింది. ఇక్ష్వాకులు పరిపాలన సాగిస్తున్న సమయంలో విష్ణుకుండినులు కూడా ఇక్ష్వాకుల తర్వాత స్వతంత్రంగా ఏర్పడి రాజ్యపాలన చేయడం జరిగింది. ఈ విష్ణుకుండినుల జన్మభూమి కూడా తెలంగాణయేనని ప్రసిద్ధ చరిత్రకారుడు బిఎన్ శాస్త్రి పరిశోధనల ద్వారా నిరూపించడం జరిగింది. ఈ విష్ణుకుండినులు మన భారతదేశాన్ని సగభాగంలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మరియు కొంత భాగాన్ని కర్ణాటక, కొంత భాగాన్ని ఆంధ్ర, ఇలా ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది విష్ణుకుండినులు. అలాగే 420 CE నుండి 621 CE వరకు విష్ణుకుండులు పరిపాలన సాగించడం జరిగింది. ఇంద్రపాల నగరంలోని అమరేశ్వర, రామేశ్వర, మల్లికార్జున ఆలయాలు మరియు కీసరలోని రామలింగేశ్వర మరియు షాద్నగర్లోని రామలింగేశ్వర ఆలయాలు విష్ణుకుండినుల కాలం నాటివి. ఆ తర్వాత వచ్చిన బాదామి చాళుక్యులు మన భారతదేశంలోని ముఖ్యమైన భూభాగాన్ని పరిపాలించడం జరిగింది. వీళ్ళు పరిపాలించిన భూభాగం ఇలా ఉంది. ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని బాదామి చాళుక్యులు పరిపాలించడం జరిగింది. బాదామి చాళుక్యుల కాలంలో తెలంగాణ మొత్తం వీరి పాలనలోకి వచ్చేసింది. ఆంధ్రదేశ చరిత్ర మరియు సంస్కృతి మొదటి భాగం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన ఆలంపూర్ ఆలయాలు కూడా వీళ్ళ కాలంలోనే నిర్మించబడ్డాయి. ఆలంపూర్లోని పలు సంఖ్యలో వీరి రాతి శాసనాలు బయటపడ్డాయి. తెలంగాణ శాసనాలు మొదటి భాగం అశ్మిలాయుగం నాటి ఆనవాళ్లను పురావస్తు శాస్త్రవేత్తలు సేకరించడం జరిగింది. షోడశ మహాజనపదాల కాలంలో దక్షిణాదిలోని ఏకైక జానపదం అశ్మక జానపదం ఈ ప్రాంతంలోనే లభ్యమైనది. అప్పటి బోధం నేటి బోధన్ రాజధానిగా ఉండేది. బౌద్ధ గ్రంథాలలో కూడా ఈ సమాచారం నిక్షిప్తమైంది. బుద్ధుడి కాలంలో సుజాతుడు బోధన్ పాలకుడిగా ఉన్నట్లు బౌద్ధ వాగ్నేయం తెలియజేస్తుంది. బుద్ధి సమకాలీకుడైన బావరి స్థిరపడ్డ ప్రాంతం నేడు భావనకుర్తి. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని నదీ ద్వీపంగా పిలువబడుతున్నది. మత్స్య పురాణంలో నేటి మంజీరక దేశం అంటే నేటి మంజీరా నది పారివాహ ప్రాంతం ప్రస్తావన కూడా ఉంది. ప్రతిష్టానపురం
పైఠాన్ రాజధానిగా పాలించిన ములక రాజ్యం. పైఠాన్ రాజధాని పత్రిస్థానాపురం పైఠాన్ రాజధానిగా పరిపాలించిన ములక రాజ్యం గోదావరి నది సరిహద్దు వరకు ఉండగా అందులోని నేటి ఆదిలాబాదు ప్రాంతం ఒక భాగంగా ఉండేది. అప్పుడు ఉత్తర దక్షిణ ప్రధాన మార్గం ఈ రాజ్యం గుండా ఉండేది. విదేశాలలో ఉండే బౌద్ధులు దీనిని మంజీరకం అని పిలిచారు. ఇది నేటి మంజిరా నది పారివాహక ప్రాంతం. మంజిరా నది మనకు ఇలా ఉండేది. షోడశ మహాజనపదాలలో మగధ రాజ్యం బలపడి చాలా రాజ్యాల్ని ఆక్రమించగా అప్పుడు అశ్మక రాజ్యం కూడా మగధ రాజ్యంలో విలీనమైంది. ఆ తర్వాత నందరాజులు, ఆ పిదప మౌర్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. మనం మ్యాప్లో చూసుకుంటే మగధ రాజ్యం అప్పటి మగధ రాజ్యం ఈ ప్రాంతం గుండా పరిపాలన సాగించడం జరిగింది. ఈ ప్రాంతాన్ని అంతటిని మగధ రాజులు పరిపాలన సాగించారు. రెండో కీర్తివర్మతో చాణక్య వంశం అంతం కాగా మాన్యకేతం రాజధానిగా రాష్ట్రకూటులు పాలన సాగించారు. మనం మ్యాప్లో చూసుకుంటే రాష్ట్రకూటులు పరిపాలించిన ప్రాంతం ఇక్కడ మ్యాప్లో చూస్తున్నట్లు ఉన్న ప్రాంతాన్ని పరిపాలన చేయడం జరిగింది. అదేవిధంగా మాన్యకేట రాజధానిగా పరిపాలన జరిగింది. మాన్యకేట ఇక్కడ ఉండేది. దంతిదుర్గుని కాలంలో తెలంగాణ మొత్తం రాష్ట్రకూటుల పాలనలో ఉండేది. తెలంగాణలో తొలి గద్య శాసనం అనగా కొరివి శాసనం ఈ కాలం నాటిది. రాష్ట్రకూటుల సామంతులుగా ఉన్న వేములవాడ చాణక్యులు బోధన్, వేములవాడలో స్వాతంత్ర పాలన చేయడం జరిగింది. ఆ తర్వాత కళ్యాణి చాణక్యుల కాలం మొదలైంది. రాష్ట్రకూట రాజు రెండో కర్కరాజును ఓడించి రెండో తైలపుడు కళ్యాణి చాణక్య రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. కవి రన్నడు ఇతని ఆస్థాన కవి. మహబూబ్నగర్ జిల్లా గంగాపురంలోని చిన్నకేశవ ఆలయాన్ని ఈ కాలంలోనే నిర్మించేవారు. ఈ ప్రాంతంలో వీరి శాసనాలు లభ్యమైనాయి. ఇదే కాలంలో ఖమ్మం ప్రాంతాన్ని ముదిగొండ చాణక్యులు పరిపాలించడం జరిగింది. అదేవిధంగా పాలమూరు జిల్లా మధ్య భాగంలో కందూరి చోడుల పాలన కిందకు ఉండేది. మనం ఇక్కడ మ్యాప్లో చూసుకున్నట్లయితే కళ్యాణి చాణక్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలన చేయడం జరిగింది. ఈ ప్రాంతం మొత్తాన్ని కళ్యాణి చాణక్యులు పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత 1565లో విజయనగర సామ్రాజ్యం అంతం కాగా దక్షిణ తెలంగాణ ప్రాంతం కుతుబ్షాహీల పాలనలోకి వచ్చింది. ఉత్తర ప్రాంతంలో అంతకు క్రితమే బహమనీలు పాలించడం జరిగింది. బహమీల సామ్రాజ్యం 5 ముక్కలు అయిన పిదప గోల్కొండ ప్రాంతాన్ని కుతుబ్షాహీలు రాజ్యమేలారు. కుతుబ్షాహీల ఉచ్చదశలో కూడా కృష్ణానదికి దక్షిణాన ఉన్న తెలంగాణ ప్రాంతం, రాయచూర్ డోబ్లోని నడిగడ్డ ప్రాంతం అనగా తెలంగాణ ప్రాంతం దక్షిణ భాగం ఆదిల్ షాహీల పాలన కిందకు ఉండేది. అయితే ఇది తరచూ చేతులు మారింది. 1687లో ఈ ప్రాంతం మొఘలుల వంశం అయ్యింది. కుతుబ్షాహీల డైనాసిటీ ఇక్కడ మనం పటంలో చూడవచ్చు. ఈ ప్రాంతాన్ని కుతుబ్షాహీలు పరిపాలన సాగించడం జరిగింది. కుతుబ్షాహీలు 1518 నుండి 1687 వరకు పరిపాలన సాగించారు. 1724 నుంచి తెలంగాణ ప్రాంతాన్ని ఆసఫ్ జాహీలు పరిపాలించారు. రాజభాషగా పర్షియన్ స్థానంలో ఉర్దూను ప్రవేశపెట్టడం జరిగింది. స్థానిక ప్రజలను అణగద్రొక్కి ఢిల్లీ నుంచి ఉద్యోగస్తులను రప్పించడంతో ముల్కీ ఉద్యమం తలెత్తింది.
క్రమక్రమంగా ప్రజలలో తలెత్తిన స్వేచ్ఛా భావనలతో 20వ శతాబ్దం ప్రారంభం నుంచి పలు రచయితల మూలంగా ప్రజలలో చైతన్యం వచ్చింది. సురవరం ప్రతాపరెడ్డి 1925లో గోల్కొండ పత్రికను స్థాపించడం జరిగింది. అదేవిధంగా 1930 నుంచి నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభలు జరగడంతో ప్రజలలో చైతన్యం అధికమైంది. సురవరంతో పాటు బూరుగుల రామకృష్ణారావు, పులిజాల వెంకటరావు, కొండ వెంకటరంగారెడ్డి, మాడపాటి హనుమంతరావు, మందుముల నరసింగరావు, రావి నారాయణ రెడ్డి, జమలాపురం కేశవరావు తదితరులు ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరిగింది. ఆసఫ్జాయిలు మన భారతదేశాన్ని 1724 నుండి 1948 వరకు పరిపాలించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు పరిపాలించిన ప్రాంతము పరిపాలించిన ప్రాంతము ఇది భారతదేశంలో. సో ఆ తర్వాత వచ్చిన వారు ఆసఫ్జాయిల కాలం. ఆసఫ్జాయిలు భారతదేశాన్ని 1724 నుంచి 1948 వరకు పరిపాలించడం జరిగింది. తెలంగాణ ప్రాంతాన్ని ఆసిఫ్జాయిలు రాజభాషగా పర్షియన్ స్థానంలో ఉర్దూను ప్రవేశపెట్టడం జరిగింది. స్థానిక ప్రజలను అనగద్రొక్కి ఢిల్లీ నుంచి ఉద్యోగులను రప్పించడంతో ముల్కీ ఉద్యమం తలెత్తింది. క్రమక్రమంగా ప్రజలలో తలెత్తిన స్వేచ్ఛా భావనలతో 20వ శతాబ్దం ప్రారంభం నుంచి పలు రచయితల మూలంగా ప్రజలలో చైతన్యం వచ్చింది. సురవరం ప్రతాపరెడ్డి 1925లో గోల్కొండ పత్రికను స్థాపించడం జరిగింది. అదేవిధంగా 1930లో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభలు జరగడంతో ప్రజలలో చైతన్యం అధికమైంది. సురవరంతో పాటు బూరుగుల రామకృష్ణారావు, పులిజాల వెంకటరావు, కొండ వెంకటరంగారెడ్డి, మాడపాటి హనుమంతరావు, మందుముల నరసింగరావు, రావి నారాయణ రెడ్డి, జమలాపురం కేశవరావు తదితరులు ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరిగింది. అదేవిధంగా ఆసిఫ్జాయిలు భారతదేశాన్ని పైనున్న పటంలో ఇచ్చిన విధంగా పరిపాలన సాగించడం జరిగింది. ఈ ప్రాంతాన్ని ఆసిఫ్జాయిలు పరిపాలన గావించారు. సో ఇది ఫ్రెండ్స్, మనం ఇప్పటివరకు భారతదేశము మరియు తెలంగాణలో జరిగిన పరిణామాల గురించి తెలుసుకున్నాము. ఇది మనము జస్ట్ బేసిక్స్ మాత్రమే. తర్వాతి వీడియోలలో మొత్తం పూర్తిగా ఒక వంశం గురించి ఒక్కొక్క వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తున్నాను. ఇది పార్ట్ వన్ ఆల్రెడీ వీడియో తీసి పోస్ట్ చేయడం జరిగింది. ఇది పార్ట్ 2. పార్ట్ 3 కూడా తెలంగాణ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. పార్ట్ 3లో కూడా పార్ట్ 3, పార్ట్ 4 ఇలాగా. ధన్యవాదాలు ఫ్రెండ్స్.